సీతాపురం అనే ఊర్లో రామరాజు అనే కోడిపుంజు ఉండేవాడు. రామరాజు కూతురు పేరు గీతాంజలి. ఒకరోజు గీతాంజలి తన తండ్రి కోసం పొలం దగ్గరకు భోజనం తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక కోడిపుంజు గీతాంజలి వెంటపడి అల్లరి చేస్తూ ఉంటాడు. దాంతో గీత భయపడుతూ ఉండగా అక్కడికి రాజేంద్ర అనే మరో కోడిపుంజు వస్తాడు. రాజేంద్ర రావడంతోనే గీతను అల్లరి చేస్తున్న కోడిపుంజుతో గొడవకు దిగుతాడు. ఆడపిల్ల కనిపిస్తే చాలు అల్లరి చేయటమేనా నీలాంటి వెధవల పని? నీకు అక్కా చెల్లెలు లేరా? మర్యాదగా వెళ్ళిపోతావా, లేకపోతే నాలుగు తగిలించమంటావా అంటాడు రాజేంద్ర. దాంతో భయపడ్డ ఆ కోడిపుంజు అక్కడి నుండి పారిపోతాడు. తరువాత గీతాంజలి మాట్లాడుతూ, నాకు అతన్ని చూస్తే చాలా భయమేసిందండి. సమయానికి మీరొచ్చి వాడికి బుద్ధి చెప్పి పంపించారు. అందుకు మీకు చాలా కృతజ్ఞతలండి అంటుంది గీత. పర్వాలేదండి, నేను మీ పొలం పక్కనే ఉన్న బత్తాయి తోటలో కాయలు కోయటానికి రోజు వస్తుంటాను. మీరు ఈ దారిని వెళ్తూ ఉంటే 2-3 సార్లు చూశాను. అయినా ఇంత అందంగా ఉన్న మీరు ఇలా ఒంటరిగా బయటకు రావటం అంత మంచిది కాదండి అంటాడు రాజేంద్ర. దాంతో గీత సిగ్గుపడుతూ, నిజంగా నేను అంత అందంగా ఉంటానా అంటుంది గీత. అవునండి, నా కళ్ళకు మీరు ఒక రాజకుమారిలా కనిపిస్తున్నారు. అందుకే మీరు రోజు ఇటు వెళ్లే సమయానికి ఏదో ఒక చెట్టు చాటు నుండి దొంగచాటుగా మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఈ రోజుకు మీతో మాట్లాడే భాగ్యం కలిగింది అంటాడు రాజేంద్ర. దాంతో గీత రాజేంద్ర మాటలకు పూర్తిగా పడిపోతుంది. అప్పటి నుండి ప్రతిరోజు తండ్రికి భోజనం తీసుకువెళ్లేటప్పుడు లేక తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు రాజేంద్రతో కబుర్లు చెప్తూ ఉండేది గీతాంజలి. ఒకరోజు రాజేంద్ర గీతతో మాట్లాడుతూ, మరో 2 రోజుల్లో మేము ఒప్పుకున్న తోటలో బత్తాయి కాయలన్నీ కోయటం పూర్తవుతుందండి. తర్వాత ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు రాజేంద్ర. మీకు అమ్మా నాన్న ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎక్కడుంటారు అంటుంది గీత. నాకెవరూ లేరండి, కష్టపడి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాను. ఇక్కడికి దగ్గరలో ఉన్న గోపాలపురంలో ఉంటాను. అక్కడ నాకు ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది. ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తూ ఉంటాను అంటాడు రాజేంద్ర. దాంతో గొప్పలు చెప్పుకోకుండా నిజాయితీగా ఉన్నదన్నట్లుగా మాట్లాడుతున్న రాజేంద్ర గీతాంజలికి బాగా నచ్చుతాడు. తర్వాత గీత రాజేంద్ర ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం రామరాజు తన భార్య జానకితో మాట్లాడుతూ, వచ్చే ముహూర్తాల్లో ఏదో ఒక మంచి ముహూర్తం చూసి మన గీతకు రవీంద్రకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను జానకి. నువ్వేమంటావు అంటాడు రామరాజు. ఇందులో నేను అనటానికి ఏముందండి, రవీంద్ర మనకు పేరుకు మేనలుడి అయినా చిన్నప్పటి నుండి వాడిని మన కొడుకులాగా పెంచాం. పైగా గీత అంటే రవీంద్రకు చాలా ఇష్టం. పైకి రవితో గొడవ పడుతూ ఉంటుంది గాని గీతకు కూడా రవి అంటే ఇష్టమేనండి. కాబట్టి వాళ్ళిద్దరికీ ముడిపెట్టేస్తే మన బాధ్యత తీరిపోతుంది. తర్వాత పుట్టబోయే మనవాళ్లతో మనవరాలతో కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు అంటుంది జానకి. ఇంతలో గీతాంజలి అక్కడికి వచ్చి, బావంటే నాకు ఇష్టమని నేను చెప్పానా మీకు? ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే ఉంటాడు. వాడంటే నాకు ఇష్టం లేదు సరికదా, చెప్పలేనంత చిరాకు. నేను మాత్రం వాడిని అస్సలు పెళ్లి చేసుకోను అంటుంది గీత. దాంతో రామరాజు జానకిలిద్దరూ విస్తుపోతారు. ఏంటే నువ్వు అనేది? ఏదో సరదాకు చిన్న చిన్న చిలిపి తాగదాలు పెట్టుకున్నంత మాత్రాన మీరిద్దరూ బావమరదలు కాకుండా పోతారా? నువ్వు రవి గురించి ఎలా ఆలోచిస్తున్నావు గాని రవీంద్రకు మాత్రం నువ్వంటే చాలా ఇష్టం. వాడు నీతో గొడవపడ్డ ప్రతిసారి గీత నాతో గొడవ పడుతూ ఉడుక్కుంటూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అత్తయ్య అంటాడు. మేమిద్దరం ఎంత గొడవ పెట్టుకున్నా మా పెళ్ళయ్యే వరకే కదా, తర్వాత దాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటానని నాతో ఎన్నోసార్లు అన్నాడు. నువ్వేమో నీ మనసులో వాడి మీద చిరాకు పెంచుకుంటున్నావా అంటుంది జానకి. బావ నా గురించి ఏమనుకుంటున్నాడో నాకు అనవసరం. నేను మాత్రం నాకు నచ్చిన రాజేంద్రనే పెళ్లి చేసుకుంటాను. కావాలంటే బావకు మరో మంచి అమ్మాయిని చూసి మీరే ఘనంగా పెళ్లి చేసి వాళ్ళని కూడా మన ఇంట్లోనే ఉంచుకోండి అంటుంది గీతాంజలి. రాజేంద్ర, వాడెవరే? అసలే ఊరు వాడిది అంటాడు రామరాజు. అతనిది ఊరికి దగ్గరలో ఉన్న గోపాలపురం. కానీ అతనికి ఆస్తిపాస్తులేమీ లేవు. కష్టపడి పని చేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. మీరు కూడా అతన్ని 2-3 సార్లు చూశారు అని రాజేంద్రను రామరాజు ఎప్పుడు చూసింది చెప్తుంది గీత. దాంతో రామరాజు మండిపడుతూ, వాడా, ఊరు పేర్లేని అలాంటి వాడికి నా గొంతులో ప్రాణమండగా నేను ఇచ్చి పెళ్లి చేయను. నోరు మూసుకుని నేను చెప్పినట్లు రవీంద్రతో పెళ్లి ఒప్పుకో, లేకపోతే ప్రాణాలు తీస్తా అంటూ వెళ్ళిపోతాడు రామరాజు. దాంతో గీత ఆలోచనలో పడుతుంది. మరుసటి రోజు గీత రాజేంద్ర దగ్గరికి వస్తుంది. రావటంతోనే రాజేంద్రతో మాట్లాడుతూ, రాజు, మనిద్దరం వెంటనే గుళ్ళో పెళ్లి చేసుకుని మీ ఊరికి వెళ్ళిపోదాం. లేకపోతే మా నాన్న నా మెడలు వంచి మా బావతో పెళ్లి చేసేలాగా ఉన్నాడు అంటుంది గీత. అయ్యో గీత, నువ్వు చూస్తే చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెరిగావు. మరి అలాంటిది నన్ను పెళ్లి చేసుకుంటే ఏ సౌకర్యాలు లేని చిన్న గుడిసెలో ఉండాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేసి మీ అమ్మా నాన్నను ఒప్పించి మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటాడు రాజేంద్ర. మా నాన్న సంగతి నీకు తెలియదు రాజు. తను పట్టుబట్టాడంటే అనుకున్నది జరిగే వరకు నిద్రపోడు. అందుకే మనం ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయామనుకో, తర్వాత మనకు పిల్లలు పుట్టాక ఆయనే మనవళ్లను వెతుక్కుంటూ వస్తాడు. పెళ్ళంటూ జరిగిపోతే ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు అంటుంది గీతాంజలి. దాంతో రాజేంద్ర సరేనని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు తెల్లవారిన తర్వాత గీత ఇంట్లో కనిపించకపోవడంతో జానకి కంగారు పడుతూ రామరాజు దగ్గరికి వస్తుంది. తెల్లవారిన దగ్గర నుండి గీత కనిపించటం లేదండి. గది తలుపులు మూసి ఉంటే ఇంకా నిద్ర లేవలేదని అనుకున్నాను. కానీ ఇప్పుడు గదిలోకి వెళ్లి చూస్తే అది కనిపించటం లేదు అంటుంది జానకి. ఇంతలో రవీంద్ర అక్కడికి వస్తాడు. రావటంతోనే రవీంద్ర మాట్లాడుతూ, మావయ్య, ఊర్లో గీత గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు.
ఈ రోజు తెల్లవారుజామున గీత ఎవరో ఒక అతన్ని గుళ్ళో పెళ్లి చేసుకుని వెళ్తుంటే రామనాథం చూశాడట. దాంతో రామనాథం ద్వారా ఊర్లో వాళ్ళకి తెలిసి అందరూ గీత గురించి గుసగుసలాడుకుంటున్నారు అంటాడు రవీంద్ర. దాంతో జానకి కుప్పగూలిపోతుంది. మరోవైపు రాజేంద్రను పెళ్లి చేసుకుని అతని ఇంటికి వచ్చిన గీతాంజలి అక్కడి పరిస్థితులను చూసి అలవాటు పడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. గీత వాళ్ళ ఇంటితో పోలిస్తే రాజేంద్ర వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. గీత ఇబ్బంది పడటం చూసిన రాజేంద్ర, నేను చెప్పాను కదా గీత, మా ఇల్లు చిన్నగా ఉంటుంది, నువ్వు అక్కడ ఉండలేవని. కానీ నువ్వే నన్ను బలవంత పెట్టి మరీ పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చావు. నువ్వు ఇక్కడ అలవాటు పడటానికి కొంతకాలం పడుతుంది గీత అంటాడు రాజేంద్ర. ఏం పర్వాలేదు రాజు, నేను సర్దుకుపోతాగా. ముందు నువ్వు వెళ్లి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకురా. ఈ రోజు నుండే మనం కొత్త కాపురం మొదలు పెట్టబోతున్నాం అంటుంది గీత. రాజేంద్ర సరేనని వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. కానీ గీత తల్లిదండ్రులు గీత ఎక్కడుందో కూడా పట్టించుకోరు. మరోవైపు రాజేంద్ర ఒకరోజు పనికి వెళ్తే 4 రోజులు ఇంట్లో ఉంటాడు. అదేమని గీత అడిగితే ఒకరోజు ఒంట్లో బాగాలేదని, మరొక రోజు పనేమీ దొరకలేదని, ఇంకో రోజు గీతను వదిలిపెట్టి వెళ్లబుద్ధి కావటం లేదని సాకులు చెప్తూ ఉంటాడు రాజేంద్ర. ఇంతలో గీత తన తల్లి కాబోతున్నానని ఒకరోజు రాజేంద్రతో చెప్తుంది. దాంతో రాజేంద్ర ఎగిరి గంతేస్తూ, అయితే త్వరలో మనకు పిల్లలు పుట్టబోతున్నారన్నమాట. ఇంకేం, మీ అమ్మా నాన్నలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు, దగ్గరుండి మనల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అంటాడు రాజేంద్ర. వాళ్ళు మనల్ని తీసుకువెళ్లే సంగతి తరువాత. మనకు పిల్లలు పుట్టారంటే ఖర్చులు పెరుగుతాయి. ఇక నుండైనా సాకులు చెప్పకుండా స్థిరంగా ఉండే ఏదో ఒక పని చూసుకుని రోజు పనికి వెళ్తూ ఉండండి. లేకపోతే మనతో పాటు మన పిల్లలు కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది అంటుంది గీత. కానీ రాజేంద్ర పద్ధతి మాత్రం అస్సలు మార్చుకోడు. దాంతో భార్యాభర్తలిద్దరూ రోజు గొడవ పడుతూ ఉంటారు. ఒకరోజు గీత వాళ్ల పక్కింట్లో ఉంటున్న మల్లిక అనే కోడిపెట్ట గీత దగ్గరికి వస్తుంది. మల్లిక రాగానే, రాక్క, ఈ రోజేంటి తీరిగ్గా కనిపిస్తున్నావు, పనిలోకి వెళ్ళలేదా అంటుంది గీత. ఈ రోజు మా చిన్నోడికి జ్వరంగా ఉంది గీత, అందుకే ఇంటి దగ్గరే ఉండిపోయాను. అవును, ఏంటి గీత, ఈ రోజు ఉదయం మీ ఇంట్లో గొడవ పడుతూ ఉన్నట్లు మాటలు వినపడుతున్నాయి. మీ ఆయన నీతో గొడవ పడుతున్నాడా ఏంటి అంటుంది మల్లిక. ఈ రోజు కొత్తగా గొడవ పడటానికి ఏముందక్క, పెళ్ళైన దగ్గర నుండి రోజు పడుతూనే ఉన్నాం. నేనేమో రోజు కష్టపడి పని చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని అంటాను. ఆయనేమో ఒకరోజు పని చేస్తే 4 రోజులు ఖాళీగా ఉంటాడు. పైగా త్వరలో మాకు పిల్లలు కూడా పుట్టబోతున్నారు. భవిష్యత్తు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అక్క అంటుంది గీత. దాంతో కాసేపు ఆలోచించిన మల్లిక, ఇన్ని రోజులు నీతో ఈ విషయం చెప్పొచ్చో లేదోనని ఆలోచిస్తున్నాను గీత. నేను చాలా రోజుల నుండి రాజేంద్రను చూస్తున్నాను. ఎప్పుడూ నిలకడగా ఉండడు. అతనికి చాలా బద్ధకం. పని చేయాలంటే అస్సలు ఒళ్ళొంగదు. అంతేకాదు గీత, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు కూడా చేస్తుంటాడు. తిరిగి వాళ్ళ అప్పులు తీర్చమని అడిగితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. మీ ఊర్లో పని చేయటానికి కూడా అతని స్నేహితులు బలవంత పెడితేనే వచ్చాడు. తీరా చూస్తే నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. నేను నువ్వు ఇంటికి వచ్చిన రోజే అనుకున్నాను, ఈ అమ్మాయిని చూస్తే గొప్పింటి నుండి వచ్చినట్టుంది, మరి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుందేంటి అని. కానీ ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నిన్ను నిజాలు చెప్పి నిరాశపరచలేను కదా, అందుకే ఏమీ తెలియనట్లే ఉన్నాను. మా 4 పిల్లల్ని పోషించుకోవటానికి నేను మా ఆయన రోజంతా కష్టపడి పనిచేస్తేనే గాని పూట గడవదు. అలాంటిది గొప్పింటి బిడ్డవైన నీకు ఏ పని చేయటం రాదు. మీ ఆయనేమో తన బద్ధకంతో పనిచేయడు. ఇలా అయితే రేపు నీకు పుట్టబోయే పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందమ్మా. ఏదో ఒకటి చేసి మీ ఆయన్ని మార్చుకునే ప్రయత్నం చెయ్యి. ఇక నేను వెళ్తున్నాను, ఇంట్లో పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు అని వెళ్ళిపోతుంది మల్లిక. దాంతో గీతాంజలికి కళ్ళు బయలు కమ్మినట్లుగా అనిపిస్తుంది. ఏంటి, ఈయనకు ఊర్లో అప్పులున్నాయా? బాధ్యత తెలియదు, పైగా నన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాడని అనుకున్నాను. కానీ ఈయన నిజ స్వరూపం ఇదా? పుట్టడు బద్ధకంతో పాటు ఊర్లో అప్పులు కూడా ఉన్నాయి. నాకేమో ఏ పని చేయడం చేత కాదు. అమ్మా నాన్నల మాట కాదని రాజేంద్రని పెళ్లి చేసుకుని నేను తప్పు చేశానని అనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉంటుంది గీతాంజలి. ఒకరోజు రాజేంద్ర కోపంతో రుసరుసలాడుతూ ఇంటికొస్తాడు. రావటంతోనే గీత మీద విరుచుకుపడుతూ, మనకు పిల్లలు పుట్టగానే మా అమ్మా నాన్న మనల్ని వెతుక్కుంటూ వస్తారని, ఇంటికి తీసుకువెళ్తారని కబుర్లు చెప్పావు కదా. కానీ మీ నాన్న వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని ఊరు వదిలి ఏటో వెళ్లిపోయారట. ఇక మన బ్రతుకు అదో గతిపాలైనట్లే. మీ వాళ్ళు వస్తారు, మనల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారని ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నీ నీరు గారిపోయాయి అంటాడు రాజేంద్ర. అంటే ఎప్పటికైనా మా ఇంటికి వెళ్లాలనే ఆలోచనతోనే నన్ను పెళ్లి చేసుకున్నారా? నా మీద ప్రేమతో కాదా అంటుంది గీత. అబ్బో, దిగొచ్చిందండి పెద్ద అందగత్తె. నిన్ను పెళ్లి చేసుకుంటే ఏ పని చేయకుండా కాలు మీద కాలేసుకుని తిని కూర్చోవచ్చని అనుకున్నాను. కానీ నా ప్లాన్ అంతా బెడిసి కొట్టింది అంటాడు రాజేంద్ర. దాంతో గీతాంజలిని ఎత్తున పిడుగు పడ్డట్లుగా అనిపిస్తుంది. మరి అన్ని అవలక్షణాలున్న రాజేందర్తో తల్లి కాబోతున్న గీత తన పిల్లల్ని ఎలా పోషించుకుంటుంది? ఏ పని చేయటం రాని గీత జీవితం చివరికి ఏ మలుపు తిరుగుతుంది? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.